ఓం శ్రీ గురుభ్యో నమః. ఆషాఢమాసం శుక్లపక్షం దశమి తిథి శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున శ్రీ మహాలక్ష్మీ వ్రతం అనే ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరిస్తారు. దీనికే శేఖావ్రతం అని కూడా పేరు. ఆషాఢశుద్ధ దశమి నాడు శ్రీ మహాలక్ష్మి పూజ చేసి ఒక నెల రోజులు ఆకుకూరలు తినటం మాని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథి నాడు ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఆకుకూరలు దానం చేసిన తర్వాత తిరిగి ఆకుకూరలు తినడం ప్రారంభించాలి. ఈ శేఖావ్రతాన్ని ఆచరిస్తే శ్రీ మహాలక్ష్మి కటాక్షం లభిస్తుంది. లక్ష్మీ కటాక్షం కోసం అదనంగా కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించడం వలన కూడా మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. శనివారం రోజు దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ రాలిపోయిన ఒక రావి ఆకును తీసుకొని శుభ్రంగా కడిగి బొట్లు పెట్టి పూజా గదిలో కానీ ధనం దాచే బీరువాలో కానీ ఉంచుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం, విష్ణుమూర్తి అనుగ్రహం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ 2025వ సంవత్సరం ఆషాఢ శుక్లపక్ష దశమి జూలై 5 శనివారం రావడం ఇంకా విశేషం. ఈ రోజున తెల్లటి వస్తువులను దానం చేయడం ఎంతో శుభప్రదం. తెలుపు రంగు శుక్రునికి ఇష్టమైనది. శుక్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కావడంతో ఈరోజు తెల్లటి వస్తువులను దానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. భోజనం చేయకముందు గోమాతకు ఏదైనా ఆహారం తినిపించి తర్వాత భోజనం చేయడం కూడా ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. లక్ష్మీదేవికి నల్ల పసుపు కొమ్ము అంటే చాలా ఇష్టం. ఈ రోజున నల్ల పసుపు కొమ్ము తెచ్చి పూజలో ఉంచి పూజ పూర్తయిన తర్వాత పూజా మందిరంలో కానీ లేదా బీరువాలో దాచిపెడితే లక్ష్మీదేవి కాలి అందియలతో గల్లు గల్లుమని నాట్యం చేస్తుంది. ఇంకా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లే ముందు ఇంటికి దగ్గరలో ఉన్న ఆలయంని దర్శించుకుని అక్కడ ఉన్న వారికి పూలను ఇవ్వాలి. ఒక పువ్వు మన దగ్గర ఉంచుకుని పని మీద వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఏదైనా చెట్టు మొదలలో వేయడంతో రాబోయే కాలంలో చేసే పనులన్నీ ఆర్థిక పరంగా మంచి పురోగతిని పొందుతాయని విశ్వాసం. అసలు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి శ్రావణ శుద్ధ దశమి వరకు శాఖావ్రతాన్ని ఎందుకు ఆచరించాలి? మన పెద్దలు జ్ఞానవంతులు. వారు ఏ నియమం పెట్టినా దాని వెనుక ఒక శాస్త్రీయ కోణం తప్పక ఉంటుంది. చంద్రుడు ఈ సమయంలో పూర్వాషాఢ నక్షత్రంలో సంచరించడంతో ఈ మాసాన్ని ఆషాఢ మాసం అని పిలుస్తారు. సాధారణంగా ఈ మాసంలో సూర్యుడు ఆర్ధ, పునర్వసు, పుష్య నక్షత్రాలలో సంచరిస్తూ ఉంటాడు. అలాగే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించే దినాన్ని దక్షిణాయన పుణ్యకాలం అని పిలుస్తారు. ఈ కాలంలో ఉత్తరాయణ పుణ్యకాలంతో పోలిస్తే సూర్యుని తేజస్సు తగ్గిపోతుంది, చంద్రుని ప్రభావం పెరుగుతుంది. ఈ కారణంగా మన శరీరంలోని తాపం కూడా మార్పుకు లోనవుతుంది. అందుకే ఈ సమయంలో ఆహారపు నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది. ఇది శాఖావ్రతంగా పిలువబడుతుంది. ఇక్కడ శాఖ అంటే ఆకుకూరలకే కాకుండా తాపం అనే అర్థం ఉంది. ఈ కాలంలో కొత్తగా వానలు మొదలై భూమిలోకి నీరు ప్రవేశించడంతో భూమిలోని ఉష్ణత ఒక్కసారిగా ఆకుకూరల్లోకి చేరుతుంది. గత మాసాల్లో ఉన్న వేడి ఇంకా తగ్గకముందే భూమిలోని వేడి ఆకుకూరల్లో కలిసి మన శరీరానికి చేరుతుంది. దీనివల్ల మన శరీరంలో వేడి ఇంకా పెరుగుతుంది. అంతేకాక ఈ కాలంలో బ్యాక్టీరియా, పురుగులు అధికంగా ఉత్పన్నమవుతాయి. అవి ఆకుకూరల మూలల్లో పెరిగే అవకాశం ఉంటుంది. ఆకుకూరలు, చింతపండు, పచ్చిమిర్చి, ఉప్పు, పళ్ళు మొదలైనవన్నీ అధికంగా తాపాన్ని కలిగించే వస్తువులే. అందుకే ఆయుర్వేదానుసారం ఈ కాలంలో ఈ పదార్థాలు తీసుకోరాదు. కానీ శరీరానికి కావాల్సిన తాపాన్ని ఈ కాలంలో మనం ఇతర ఆహార పదార్థాల ద్వారా పొందవచ్చు. అందుకే ఈ కాలంలో శాఖావ్రతాన్ని ఆచరించడం అనారోగ్య నివారణకు, శరీర సమతుల్యతకు ఎంతో ముఖ్యమైనది. ఆషాఢ శుద్ధ దశమి రోజు చాక్షుష మన్వంతరాది కూడా 14 మన్వంతరములు బ్రహ్మకు ఒక సృష్టి కల్పము. ప్రతి ప్రళయం తర్వాత మన్వంతరము ప్రారంభమగు రోజును మన్వంతరాది అని అంటారు. ప్రతి మన్వంతరానికి ఒక మనువు అధిపతిగా ఉంటాడు. చాక్షుష మనువు మనువులలో 6వ వాడు. ఇప్పుడు మనం ఆయన వివరాలను తెలుసుకుందాం. అన్నమిత్రుడు అనే రాజు, ఆయన భార్య గిరిభద్ర. వారికి సర్వశుద్ధ లక్షణాలతో పుట్టిన కుమారుడు చాక్షుషుడు. ఒకసారి గిరిభద్ర కుమారుని మక్కువతో అక్కున చేర్చుకుని ముద్దు పెట్టగా ఆ శిశువు పక్కున నవ్వాడు. ఆ వింత నవ్వుకి కారణమేమిటని ఆమె బిడ్డను అడిగింది. అప్పుడు ఆ కుర్రాడు ఇలా చెప్పాడు: నన్ను మింగడానికి జాతహారిణి అనే మార్జారం పొంచి ఉంది.
నాకు నీకు పరిచయం 5 రోజులది, ఇంతలో ఇంత వ్యామోహమా? ఆ మాటలకు కోపం వచ్చిన గిరిభద్ర, నీకు నేను చేస్తున్న పని నచ్చకపోతే ఇంటి నుంచి వెళ్ళిపోతా అంటూ బయటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వెంటనే జాతహారిణి వచ్చి ఆ బాలునిని తీసుకుని పోయింది. ఇక మరోవైపు విక్రాంతుడు అనే రాజు భార్య హైమిని ప్రసవించి ఉన్న సమయంలో ఆమె పక్కలో ఈ బిడ్డను పెట్టి అక్కడ ఉన్న బిడ్డను తీసుకుని వెళ్ళి ఇంకొక ఇంటిలో పెడుతుంది. ఆ ఇంట్లో పుట్టిన శిశువును తినేస్తుంది. విక్రాంతుడు తనకు కొడుకు పుట్టిన విషయం తెలుసుకుని ఎంతో ఆనందిస్తాడు. ఆ బిడ్డకు ఆనందుడు అనే పేరు పెడతారు. ఆ పిల్లవానికి తగిన వయస్సు రాగానే ఉపనయనం చేసే సమయంలో గురువు తల్లికి నమస్కరించమంటాడు. అప్పుడు ఆ బాలుడు ఇలా అంటాడు, గురువర్య, నేనెవరికి దండం పెట్టాలి? నన్ను కన్న తల్లి వేరు, పెంచిన తల్లి వేరు అని చెప్తాడు. గురువు ఆశ్చర్యపోతాడు. హైమిని నీ తల్లి కాదా అని అడిగాడు. అప్పుడు ఆనందుడు, ఈమె విశాల గ్రామానికి చెందిన చైత్రుని తల్లి, ఈమె నా తల్లి కాదు. జాతహారిణి అనే మార్జారం ఈ తికమకలకు కారణం. ఇప్పుడు నేను ఎవరికి నమస్కరించాలి అని అంటాడు. గురువు ఈ ధర్మ సంకటాన్ని తీర్చలేక విక్రాంతుని దగ్గరికి వెళ్ళి చెప్తాడు. ఆనందుడు బ్రహ్మను గురించి తపస్సు చేయడానికి వెళ్ళాడు. కొంతకాలం తపస్సు చేశాక బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. ఆనందుడు బ్రహ్మని ముక్తిని ప్రసాదించమని కోరతాడు. బ్రహ్మ ఇలా అన్నాడు, నీవు మనువు కావలసి ఉంది. జన్మాంతరకృతమైన తపస్సు వలన నీవు 6వ మనువు కావలసి ఉంది. మన్వాది కార్యం పూర్తయ్యాక నీవు ముక్తిని పొందుతావు. పూర్వజన్మలో నీవు నా చక్షుస వలన పుట్టావు, అందువల్ల నీవు చాక్షుస మనువు అనే నామంతో ప్రసిద్ధి చెందుతావు అని వరమిస్తాడు. చాక్షుషుడు తపస్సు విరమించి ఉగ్రుడు అనే రాజు కుమార్తె విదర్భను వివాహం చేసుకున్నాడు. అతని మన్వంతరంలో మనోజవుడు ఇంద్రుడు, సుమేధ, అతినామ తదితరులు సప్తఋషులు. ఈ మన్వంతరంలోనే క్షీరసాగర మదనం, నరనారాయణుల ఆవిర్భావం వంటి ప్రముఖమైన ఘటనలు జరిగాయి. ఈ మన్వంతరాది తిథిలో శుభకార్యములు చేయరాదు. వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటివి నిషిద్ధం. కానీ ఈ తిథి దైవారాధనకు, పుణ్యకర్మలకు, నదీ స్నానాలకు, హోమయజ్ఞాలకు, దాన ధర్మాలకు ఎంతో శుభదాయకమైనది. ఈ తిథి సృష్టి యొక్క ప్రారంభాన్ని సూచించుట వలన భక్తులచే ఆధ్యాత్మిక స్నానాలు, తర్పణాలు, పూజలు ప్రత్యేకంగా నిర్వహించబడతాయి. హరి ఓం తత్సత్. స్వస్తి.